హలో గాయ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాసర్స్. వెంటనే మళ్ళీ వచ్చేసాం. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ అండ్ న్యూ డబ్ల్యూటీసీ సైకిల్. ఈ వీడియోలో మనం ఫస్ట్ న్యూ డబ్ల్యూటీసీ సైకిల్ స్టార్ట్ అవబోతుంది కదా. ఇండియా షెడ్యూల్ ఏంటి, హోమ్ మ్యాచెస్ ఏంటి, అవే మ్యాచెస్ ఏంటి, అండ్ నెక్స్ట్ ఫస్ట్ టెస్ట్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఫస్ట్ ఇండియా ప్లేయింగ్ లెవెన్ ప్రిడిక్షన్ ఏంటి, ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవెన్ ఆల్రెడీ వచ్చేసింది. దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి. దెన్ బుమ్రా క్యాప్టెన్సీ అండ్ వర్క్ లోడ్ గురించి కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి మాట్లాడదాం. దెన్ హర్షిత్ రాణా. హర్షిత్ రాణా మనకు మంచి కంటెంట్. హర్షిత్ రాణా గురించి కూడా మాట్లాడదాం. దట్స్ ఇట్. అండ్ ఇండియా ఏ ఏ ఇంగ్లాండ్ ఏ మ్యాచెస్ జరిగాయి, దానిలో వాళ్ళు కొంచెం టాప్ పర్ఫార్మర్స్ ఎవరు, వాళ్ళని ఎవరిని ఇంక్లూడ్ చేస్తున్నారు, ఎవరిని ఇంక్లూడ్ చేయలేదు యాజ్ ఆఫ్ నో. చూద్దాం. పర్ఫార్మెన్స్ గురించి కూడా, కొన్ని స్టాండ్ అవుట్ పర్ఫార్మెన్స్ గురించి కూడా మాట్లాడదాం. అంతకన్నా ముందు ఎన్నో వీడియోస్ చేస్తున్నాం. మీకు కానీ నచ్చితే చూస్తున్నట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మమ్మల్ని మోటివేట్ చేస్తే, మోటివేట్ కాదు కొంచెం చేస్తే మాకు బూస్ట్ వస్తుంది. చాలు. దట్స్ ఇట్. యా స్టార్ట్ చేద్దాం ఆ వీడియో. యా లెట్ స్టార్ట్. సో 20th జూన్ నుంచి ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ తో మనకి 5 టెస్ట్ మ్యాచెస్ ఉన్నాయి. ఆ టెస్ట్ మ్యాచెస్ తో మనకు ఒక కొత్త డబ్ల్యూటీసీ సైకిల్ స్టార్ట్ అవుతుంది. సో ఒక్కసారి ఈ డబ్ల్యూటీసీ సైకిల్ 2025-27 లో ఇండియా ఎవరెవరు మ్యాచెస్ ఉన్నాయో చూసుకుంటే, హోమ్ లో మనకి ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్, సౌత్ ఆఫ్రికాతో ఉన్నాయి. అండ్ అవేలో న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంకతో ఉన్నాయి. సో ఈసారి రెండు టఫ్ సిరీస్ ఏంటంటే, ఒకటేమో యాక్చువల్లీ అవేలో ఇంగ్లాండ్ అండ్ న్యూజిలాండ్, ఇవి రెండు కొంచెం టఫ్ సిరీస్ ఇండియాకి. ఎందుకంటే ఈ రెండు కంట్రీస్ సిమిలర్ కండిషన్స్, సో కొంచెం టఫ్. అడ్వాంటేజ్ ఏంటంటే ఆస్ట్రేలియాతో ఈసారి మనకి హోమ్ లో ఉంది. సో ఈ అవే సిరీస్ లో కొంచెం ఒక హాఫ్ మ్యాచెస్ గెలిచి హోమ్ లో కొంచెం ఎప్పటిలా గెలిస్తే వీ కెన్ క్వాలిఫై దిస్ టైం. అలాగే అనుకున్నాం. న్యూజిలాండ్ సడన్ గా కాటేసింది మనం. అది ఒక్కసారి అయితే బ్రో, ప్రతిసారి అవుద్దా? అంతే కదా. చూద్దాం. అప్పుడంటే ఏంటో అన్ని కలిసి వచ్చి సంథింగ్ ఏదైంది, మన వాళ్ళకి స్ట్రాటజీ తప్పైంది కంప్లీట్. ఓకే, నెక్స్ట్ ఇంగ్లాండ్ సిరీస్ గురించి మాడదాం. ఎల్లుండి నుంచి మ్యాచ్ స్టార్ట్. అవుతుంది హెడింగ్లీ లీడ్స్ లో. సో లీడ్స్ లో ఇండియా రికార్డ్ చూసుకుంటే అంత గొప్పగా లేదు. ఇప్పటి వరకు మనం 7 మ్యాచెస్ ఆడితే లీడ్స్ లో టెస్ట్ మ్యాచెస్ 2 గెలిచాము, 4 ఓడిపోయాము, ఒక డ్రా అయింది. ఆ 2 గెలిచినా కూడా ఎప్పుడో. సో లాస్ట్ 2021 లో లీడ్స్ తో మ్యాచ్ ఆడము, ఇన్నింగ్స్ అండ్ ఎన్నో రన్స్ తో ఇన్నింగ్స్ తో ఓడిపోయింది ఆ టెస్ట్ మ్యాచ్. ఫస్ట్ ఇన్నింగ్స్ లో అరౌండ్ 8 గేమ్ ఆల్అౌట్ అవుతారు. అండ్ ఇంకో మ్యాచ్ ఇంకో ఎప్పుడో 2002 లో ఆడారు అనుకోండి లీడ్స్ తో. సో బేసికలీ లీడ్స్ లో మనకు పెద్దగా అంత రికార్డ్ లేదు. అండ్ ఈసారి మళ్ళీ ఇంగ్లాండ్ కూడా మంచి బాల్ తో వస్తున్నారు. అప్పుడు మనం 2021 లో ఆడినప్పుడు ఏంటంటే ఇంగ్లాండ్ స్ట్రగుల్ అవుతుండే. అప్పుడు స్ట్రగుల్ అవుతున్నప్పుడే మనం వాళ్ళతో లీడ్స్ లో ఓడిపోయాము. ఈసారి ఇంకా వీళ్ళు అటాకింగ్ మైండ్ సెట్ బాల్ తో వస్తున్నారు ఇంగ్లాండ్. ఈసారి ఏం చేస్తారో చూడాలి. పిచ్చర్లో ఉండబోతుంది. అండ్ బ్యాస్ బాల్ అంటాం కానీ లాస్ట్ డబ్ల్యూటీసీ సైకిల్ వాళ్ళు క్వాలిఫై అవ్వలేదు. క్వాలిఫై అవ్వడం పక్కన పెడితే టాప్ 4-5 ప్లేస్ లో కూడా రాలేదు. దాని ముందు డబ్ల్యూటీసీ సైకిల్ లో కూడా అవ్వలేదు. 3 సార్లు క్వాలిఫై అవ్వలేదు. 3 సార్లు అవ్వలేదు వాళ్ళు. నాకు తెలిసి లాస్ట్ 2 డబ్ల్యూటీసీ సైకిల్స్ మాత్రమే మెక్కలం ఉన్నాడేమో కదా. లాస్ట్ డబ్ల్యూటీసీ సైకిల్ మెక్కలం ఉన్నాడు, కానీ మెక్కలం వచ్చిన పెద్ద వాళ్ళది మ్యాచెస్ క్వాలిఫై అవ్వలేదు వాళ్ళు డబ్ల్యూటీసీ ఫైనల్ కి. ఈసారి కూడా ఇంగ్లాండ్ డబ్ల్యూటీసీ నువ్వు మ్యాచెస్ చూసుకున్నావు అనుకో, వాళ్ళకి హోమ్ లో న్యూజిలాండ్, ఇండియా, పాకిస్తాన్ తో ఉన్నాయి. అవేలో ఈసారి క్రూషియల్ గా ఆస్ట్రేలియాలో ఇది సరే యాషెస్, అండ్ దెన్ సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్. సో వీళ్ళకి కూడా కొంచెం టఫ్ ఉన్నాయి మ్యాచెస్. ఇంగ్లాండ్ కూడా బంగ్లాదేశ్ అదే యాక్చువల్ గా ఏది ఈజీ కాదు. ఎవరి సిరీస్ లో అన్ని కష్టమే వాళ్ళకి. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా రెండు కష్టమే. బంగ్లాదేశ్ ఈజీయా? బంగ్లాదేశ్ లో ఆడలేరు వాళ్ళు. రూట్ ఒక్కడే ఆడగలరు. ఓకే ఫైన్, లెట్స్ టాక్ ప్రెసెంట్ మన సిరీస్ గురించి మాట్లాడదాం. వాళ్ళ స్క్వాడ్ ఆల్రెడీ రిలీజ్డ్ కదా. మన స్క్వాడ్ ఏమై ఉండొచ్చు కాదు, మన స్క్వాడ్ ఆల్రెడీ రిలీజ్డ్. ఈసారి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేదు, సో బికాస్ ఆఫ్ రిటైర్మెంట్. సో వెరీ ఇన్ఎక్స్పీరియన్స్ బ్యాటింగ్ లైనప్ ఈసారి ఇండియాని. go quick on England playing 11. ఫస్ట్ ఇండియాతో స్టార్ట్ చేద్దాం కదా. ఇంగ్లాండ్ ప్లేయింగ్ లో ఆల్రెడీ వచ్చేసింది. సో ఒకసారి ఇంగ్లాండ్ ప్లేయింగ్ లో జస్ట్ డిస్కస్ చేద్దాము. సో ఇంగ్లాండ్ ప్లేయింగ్ లో బ్యాటింగ్ లో పెద్ద చేంజెస్ లేవు. నార్మల్ ఓపెనర్స్ విత్ జాక్ క్రాలీ అండ్ బెన్ డకెట్, దెన్ ఆలీ పోప్, తర్వాత జో రూట్ అండ్ బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్ తర్వాత బెన్ స్టోక్స్. అండ్ ఈసారి వాళ్ళకి గుర్తుపెట్టుకున్న విషయం ఏంటంటే, కొంచెం వీ హ్యావ్ టు
కొంచెం మంచి బ్యాట్స్మెన్ ఉన్నాడు ఈసారి వికెట్ Bowling. కీపర్ వాళ్ళకి జేమీ స్మిత్ రూపంలో. వికెట్ కీపరే కాకుండా బ్యాటింగ్ కూడా చాలా బాగా ఆడతాడు. ఏదో 20-30 యావరేజ్ కాకుండా వచ్చి నార్మల్ ప్రాపర్ బ్యాట్స్మెన్ లా ఆడతాడు జేమీ స్మిత్. సో బ్యాటింగ్ లైన్ పెద్దగా ఉంది ఇంగ్లాండ్ ది. అండ్ దెన్ క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జార్జ్ టంగ్ అండ్ షోయబ్ బషీర్. సో వాళ్ళకి జాఫ్రా ఆర్చర్ లేడు, మార్కుడ్ లేడు, శామ్ కరన్ లేడు. ఇంకొకటి So వాళ్ళకి ఇంకో bowling చూడు కొంచెం చూడు. వీక్ ఉంది. ఇంకొకటి వాళ్ళకి బ్రేడన్ కార్స్ వరకు బ్యాటింగ్ ఆల్మోస్ట్ 7 to 8th వికెట్ వరకు బ్యాటింగ్ ఉంది వాళ్ళకి. అవును. అది కూడా ప్రాపర్ బ్యాట్స్మెన్. అందరూ ఇంగ్లాండ్ అసలుకి ఇంగ్లాండ్ కండిషన్స్ లో లాస్ట్ లో వీళ్ళు వచ్చి 20-30 రన్లు పార్ట్నర్షిప్ చేసి వెళ్ళిపోతారు చూడు, అవే క్రూషియల్ అయితే. మనకైతే ఎప్పుడు అదే అవుతుంది యాక్చువల్ గా. మనం యాక్చువల్ గా ఇనిషియల్ వికెట్స్ బాగా తీస్తాం, ఎక్కడ లోవర్ ఆర్డర్ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి మన బౌలర్స్ కి స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది. బాల్ హోల్డ్ అవుతుంది, స్వింగ్ అవ్వదు, హెల్ప్ అవ్వదు. సో లోవర్ ఆర్డర్ బ్యాట్స్ కొట్టేస్తూ ఉంటారు రన్స్, అక్కడే పోతాయి మ్యాచ్లు మాక్సిమం మనకి. 2018 సిరీస్ లో ఇండియా 4-1 ఓడిపోయింది ఇంగ్లాండ్ తో, సేమ్ ఇదే అక్కడ. కానీ నువ్వు ఆ స్కోర్ లైన్ చూసావు అనుకో, అందరు బ్యాటర్ అందరు తొందర అవుట్ చేస్తాడు, శామ్ కరణ్ ఒక్క అవుట్ చేయలేకపోతారు. శామ్ కరణ్ వచ్చి మంచి పార్ట్నర్షిప్ ఒక 50 కొట్టి వెళ్ళిపోయి అదే మ్యాచ్ విన్నింగ్ నాక్ లాగా ఆడి వెళ్ళిపోతాడు. 2 మ్యాచెస్ వాడి వల్ల ఓడిపోయింది. జస్ట్ ఆ చిన్న 30-40 రన్స్ వల్ల ఓడిపోయిన మ్యాచ్లు 2-3 ఇండియా, 2 మ్యాచ్లు ఆ సిరీస్ లో. లేకపోతే స్కోర్ లైన్ వేరే రకంగా ఉండేది ఆ సిరీస్ లో. సో ఈసారి కూడా అలా కాకుండా మనం బౌలింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో దట్ ఈస్ అది ఇంగ్లాండ్ లైనప్. వాళ్ళ బ్యాటింగ్ స్ట్రాంగ్ ఉంది ఇంగ్లాండ్ ది, బౌలింగ్ ఎక్స్పీరియన్స్ లేదు. కాకపోతే వాళ్ళ హోమ్ అడ్వాంటేజ్ కాబట్టి ఎంత వీక్ గా ఉన్నా గానీ మనకి స్ట్రాంగ్ గా అనిపిస్తుంది మన బ్యాట్స్మెన్. ఇది రివర్స్. ఇప్పుడు మన బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే చాలా వరకు ఇన్ఎక్స్పీరియన్స్డ్. వాళ్ళ బౌలింగ్ ఆర్డర్ హోమ్ కాబట్టి వాళ్ళు కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్ అయినా హోమ్ కాబట్టి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది వాళ్ళకి. సో కమింగ్ టు ఇప్పుడు మన ఇండియా ప్లేయింగ్ 11 ప్రిడిక్ట్ చేద్దాం. యాజ్ యూజువల్ గా ఓపెనర్స్ ఫిక్స్ కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్. అండ్ వన్ డౌన్ ఇస్ ద మెయిన్. ఆల్రెడీ పంత్ చెప్పాడు, నెంబర్ 4 లో శుభ్మన్ గిల్ ఆడుతున్నాడు. నెక్స్ట్ వన్ డౌన్ కరుణ్ నాయర్ ఆర్ అభిమన్యూశ్వరన్ ఆర్ సాయి సోర్షల్. వీళ్ళ ముగ్గురులో పెద్ద కాంపిటీషన్ లేకుండా ముందు కరుణ్ నాయర్ వచ్చేస్తున్నా ఐ ఫీల్. అంటే యాక్చువల్ గా కరుణ్ నాయర్ యాక్చువల్ గా డౌన్ ద ఆర్డర్ ఆడించవచ్చు, కానీ మిగతా బ్యాట్స్మెన్ ఎవరు కూడా డౌన్ ద ఆర్డర్ ఆడలేరు. సో ఐ థింక్ దే విల్ గో విత్ ఈశ్వరన్ ఆర్ సాయి సుదర్శన్. సో నంబర్ 3 మోస్ట్లీ బిట్వీన్ అభిమన్యూశ్వరన్ ఆర్ సాయి సుదర్శన్ బ్రో. ఈ ఇద్దరిట్లో ఎవరో ఒకరు నంబర్ 3 ఆడతారు. అండ్ దెన్ నంబర్ 4 ఇంకోటి ఏంటంటే మనం చూస్తే ప్రాక్టీస్ కాదు సారీ ఇండియా మ్యాచెస్ యాక్చువల్ గా ఈశ్వరనే ఆడాడు. సాయి సుదర్శన్ యాక్చువల్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. సో సాయి సుదర్శన్ ఐపీఎల్ నుంచి వెళ్ళగానే సడన్ గా ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ కూడా లేదు, టెస్ట్ మ్యాచ్ ఎక్స్పీరియన్స్. డూ యూ థింక్ ఇస్తారంట ఛాన్స్? ఈశ్వరన్ ఎప్పటి నుంచో ఇండియా మ్యాచెస్ ఆడుతున్నాడు కానీ ఛాన్స్ రాలేదు. కాకపోతే ఇంకో విషయం ఏంటంటే ఇండియా మ్యాచెస్ లో జరిగిన 2 మ్యాచ్ లో ఈశ్వరన్ అంతగా పర్ఫామ్ చేయలేదు. సో ఆ కాల్ ఎటైనా వెళ్ళొచ్చు, ఈశ్వరన్ ఆర్ సాయి సుదర్శన్. కరుణ్ నాయర్ ఉన్నాడు కదా, మీరు ఎందుకు ఈశ్వరన్ ని ప్లస్ సాయి సోర్షల్? కరుణ్ నాయర్ వన్ డౌన్ ఆడతాడు కదా మోస్ట్లీ. అంటే డౌన్ ద ఆర్డర్ కరుణ్ నాయర్ నంబర్ 6 వస్తాడు అనిపిస్తుంది, ఎందుకంటే శుభ్మన్ గిల్ నంబర్ 4 అండ్ దెన్ రిషబ్ పంత్ నంబర్ 5. సో నంబర్ 6 జడేజా ఉన్నాడు కదా, జడేజా నంబర్ 7. జడేజా నంబర్ 6 ఇస్ వే టు ఎర్లీ నన్ను అడిగితే. దే విల్ గో విత్ నితీష్ కుమార్ రెడ్డి ఆర్ శార్దుల్ ఠాకూర్ ఒకరు. అది నంబర్ 8. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు నంబర్ 8 ఆడతారు. సో నంబర్ 6 నువ్వు అనుకున్నట్టు మనం యాక్చువల్ గా నువ్వు జడేజా 6 అనుకుంటే 7 శార్దుల్ ఆర్ నిశాంత్, 8, 9, 10, 11 నలుగురు యాక్చువల్ గా ప్యూర్ బౌలర్స్ అయిపోతారు. అసలుకే ఇంగ్లాండ్ కండిషన్స్ అంత లాంగ్ టైల్ పెట్టుకొని ఆడితే ఇండియా బ్యాటింగ్ చేసినట్టే సరిగా. సో అందుకని మోస్ట్లీ కరుణ్ నాయర్ డౌన్ ద ఆర్డర్ వస్తాడు నెంబర్ 6 లో. నంబర్ 6 ఐ డోంట్ చూద్దాం. నెంబర్ 6 పంపారు కరుణ్ నాయర్ మోస్ట్లీ, చూద్దాం. చాలా మంది కరుణ్ నాయర్ నంబర్ 6 వస్తాడు అంటున్నారు, ఎందుకంటే కరుణ్ నాయర్ కాకుండా ఇంకా వేరే ఎవరు కనిపించారు నంబర్ 6 లో. అండ్ దెన్ నంబర్ 7 యాజ్ యూజువల్ జడేజా. అండ్ నంబర్ 8 అగైన్ చిన్న ఇద్దరి మధ్యలో కాంపిటీషన్, నితీష్ రెడ్డి అండ్ శార్దుల్ ఠాకూర్. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, అంశుల్ కంబోజ్ లేడు, టీమ్ స్క్వాడ్ లో లేడు. ఇండియాకి వచ్చేసిండు రిటర్న్. అవునా? బట్ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ స్టాండ్ అవుట్ పర్ఫార్మర్ ఇన్ ఇండియా. బౌలింగ్ బ్యాటింగ్ రెండు, నేను అందుకే అన్నా.
సో నెక్స్ట్ నంబర్ 8 నితీష్ రెడ్డి అండ్ శార్దుల్ ఠాకూర్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఆడతారు. అండ్ దెన్ నంబర్ 9 బూమ్రా. తర్వాత ఇంకిద్దరు ఫాస్ట్ బౌలర్స్ ఎవరు? సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ. మోస్ట్లీ ప్రసిద్ధ్ కృష్ణ ప్రిఫర్. సిరాజ్ అండ్ హర్షదీప్ ఛాన్స్ ఇవ్వాలి. హర్షదీప్ ఛాన్స్ ఉంది హర్షదీప్. అనిపిస్తుంది బ్రో. ఇన్ కేస్ కొంచెం మంచి స్వింగ్ పిచ్, గ్రాస్ ఉంది, వికెట్ ఉంది అనుకో, కొంచెం హర్షదీప్ అనే ఆప్షన్ టెంప్టింగ్ ఉంది. హర్షదీప్ ఆడే ఛాన్స్ ఉంది. యాక్చువల్గా ప్రసీద్ కంటే దే షుడ్ గో అహెడ్ విత్ హర్షదీప్. ప్రసీద్ యాక్చువల్గా అంత స్వింగ్ చేయడు. ప్రసీద్ బౌన్స్ ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు కానీ స్వింగ్ కండిషన్స్ లో ఈజ్ నాట్ దట్. అండ్ ఇంకోటి ప్రసిద్ధ్ కృష్ణ ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం కన్సిస్టెంట్ గా లైన్ లెంత్ వేయడు టెస్ట్ మ్యాచెస్ లో. ఎక్కడం ఎక్కువ ఉంటది. అదొక్కటి చిన్న మైనస్ పాయింట్ ప్రసిద్ధ్ కృష్ణకి. అండ్ ఇవి ఆల్సో ఆకాశ్దీప్ కూడా ఉన్నాడు. ఆకాశ్దీప్ ఫస్ట్ ఆస్ట్రేలియా ఆడిపించారు. ఒకటి వర్క్ లోడ్ బ్యాలెన్స్ చేయడప్పుడు ఆకాశం తీసుకొస్తారేమో కానీ బుమ్రా వర్క్ లోడ్ బట్ అప్పటివరకు ఛాన్స్ ఉండదేమో అనుకో. సో 5 టెస్ట్ లో ఓన్లీ 3 టెస్ట్ ఆడతాడని బుమ్రా అందరూ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. సో మేబీ 1-3-5 అని ఆడొచ్చు, లేకపోతే 1-4 అని ఆడొచ్చు బుమ్రా. ఎందుకంటే ఫస్ట్ టెస్ట్ కి సెకండ్ టెస్ట్ కి 7 డేస్ గ్యాప్ ఉంది. సో మేబీ బుమ్రా ఫస్ట్, సెకండ్ అండ్ ఫోర్త్ ఆడే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ సెకండ్ మరీ తొందర అనిపిస్తే దే మైట్ గో ఫర్ 1, 3 and 5. సో బుమ్రా లేకపోతే బుమ్రా ప్లేస్ లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఫాస్ట్ బౌలర్? ఆప్షన్స్ ఉన్నాయి కదా. మనకి ఆకాశ్దీప్ ఉన్నాడు. ఇన్ కేస్ ప్రసీద్ ఉన్నాడు. ఇప్పుడు ఎక్స్ట్రాగా హర్షిత్ రాణని తీసుకొచ్చారు. ఈ నెవర్ నో, సడన్ గా బుమ్రా రెస్ట్ ఇస్తే హర్షిత్ రాణని తీసుకొచ్చి ఆడించచ్చు. హర్షిత్ చాలా ఏమంటారు, చాలా హర్షిత్ రాణికి పర్టికులర్ గా సపరేట్ కేటగిరీలో తీసుకొస్తున్నారు ప్రతి దాంట్లో. యా బ్రో, ఎందుకంటే ఇండియా ఇప్పుడు మొన్న ఇండియా టూర్ లో అంశుల్ కాంబోజ్ మంచి పర్ఫార్మెన్స్ చేసిండు. కానీ అంశుల్ కాంబోజ్ వదిలిపెట్టి మళ్ళీ వీళ్ళు హర్షిత్ రాణిని స్క్వాడ్ లో యాడ్ చేస్తారు. అదేంటో హర్షిత్ రాణికి ఒక రిజర్వేషన్ గా అనిపిస్తుంది అన్న. ఛాంపియన్స్ ట్రోఫీలో తీసుకున్నారు, అలాగే ఇంకొక స్క్వాడ్ లో కూడా ఆయన జాయిన్ చేశారు ఛాంపియన్స్ ట్రోఫీలోనే. బీజేపీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే, కానీ పర్లేదు. ఫస్ట్ మ్యాచ్ బాగానే ఆడతాడు, తర్వాత పర్ఫామ్ చేయలేదు. తర్వాత తేలిపోయాడు పిల్లవాడు. అంటే చూద్దాం. సో మోస్ట్లీ ప్లేయింగ్ లెవెన్ యాక్చువల్ గా స్పాట్స్ అన్ని ఫిక్స్ అయిపోయినాయి. మోస్ట్లీ నాకు తెలిసి నెంబర్ 6 స్పాట్ ఒకటి, ఇంకా ఆల్ రౌండర్ స్పాట్, బౌలింగ్ ఆల్ రౌండర్ ఐదర్ నితీష్ ఆర్ శార్దుల్. ఈ 2 స్పాట్స్ యాక్చువల్ కొద్దిగా డౌట్, మిగతావన్నీ మోస్ట్లీ యాక్చువల్ గా ఫిక్స్ అయినట్టు. కానీ నితీష్ కుమార్ ఎక్కువ బౌలింగ్ వేయట్లేరా, సో మేబీ శార్దుల్నే తీసుకుంటారు. ఎందుకంటే నితీష్ కుమార్ యాజ్ ఏ బ్యాటింగ్ ఆల్రౌండర్. కానీ నువ్వు ఓన్లీ ముగ్గురు ఫాస్ట్ బౌలర్ తో వెళ్ళావు అనుకో కండిషన్స్ లో, మళ్ళీ బుమ్రా పైన వర్క్ లోడ్ ఎక్కువైపోద్ది. మళ్ళీ ఒకటే మ్యాచ్ కి ఇంజూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో శార్దుల్ ఠాకూర్ ని తీసుకునే ఛాన్స్ ఉంది. మేబీ బుమ్రా గురించి ఆలోచిస్తే అదే బెటర్ అనిపిస్తుంది. బట్ మన బ్యాటింగ్ గురించి ఆలోచిస్తే ఆస్ట్రేలియాలో మొత్తం అంతా నితీష్ రెడ్డి మీద ఆధారపడ్డాడు. నితీష్ రెడ్డి యాక్చువల్ గా లాస్ట్ లో స్కోర్ చేస్తుండే, చాలా ఇన్స్టెన్సెస్ లో తనే స్కోర్ చేశాడు లాస్ట్ లో. సో అటు ఇటు ఎటు స్వింగ్ అవుద్దాం, మరి చూద్దాం. కాల్ గంభీర్ కెప్టెన్సీ చూస్తే యాక్చువల్ గా టెయిల్ కి యాక్చువల్ గా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు. సారీ, గంభీర్ కోచింగ్. సో ఆ విధంగా చూస్తే ఏమో నితీష్ రెడ్డి ఇస్తాడేమో అనిపిస్తుంది. కానీ నితీష్ రెడ్డికి ఇస్తే మాత్రం దట్స్ వెరీ రాంగ్ స్టెప్. ఎందుకంటే నువ్వు నా ముగ్గురు ఫాస్ట్ బౌలర్ తో 20 వికెట్లు తీయలేవు ఇంగ్లాండ్ లో, చాలా కష్టం. మనకి మెయిన్ విరాట్ కోహ్లీ టెస్ట్ ఎరాలో అంత పాపులర్ అయింది ఎందుకంటే దే వాంటెడ్ టు విన్ మ్యాచెస్ బై టేకింగ్ 5 bowlers, 20 వికెట్స్. 5 bowlers కండిషన్స్ కానీ 20 వికెట్స్ ఇస్తేనే టెస్ట్ మ్యాచెస్ గెలగలుగుతావు. ఎందుకంటే అసలు బ్యాటింగ్ ఎంత చేసినా 20 వికెట్లు తీయలేకపోతే అసలు టెస్ట్ మ్యాచ్ గెలవడం చాలా కష్టం. సో వాళ్ళు కానీ నంబర్ 8 లో శార్దుల్ ప్లస్ నితీష్ రెడ్డిని తీసుకుంటే ఇక సిరీస్ పోయినట్టే అని అర్థం చేసుకోవాలి మనం. ఓకే, లెట్స్ సీ ఏమైందో మరి. 2 days to go. మీరేమనుకుంటున్నారు, శార్దుల్ ఆడాలా లేకపోతే నితీష్ ఆడాలా? డూ కామెంట్. సో ఐ గో విత్ నితీష్ రెడ్డి. ఐ గో విత్ శార్దుల్ ఠాకూర్. మ్యూట్ లో ఉన్నా. ఓకే మ్యూట్. ఓకే గైస్, సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఓకే గైస్, దెన్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. సీ యూ. ఇంగ్లాండ్ సిరీస్ స్టార్ట్ అవ్వగానే ఇంగ్లాండ్ ఇండియాది విల్ డూ రివ్యూ.
ఎవ్రీడే ప్రతిరోజు రివ్యూ చేస్తాం మ్యాచ్ ఎలా జరిగింది ఏంటి సంగతులని. అంటిల్ దెన్ సీ యూ. బాయ్.